వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు. గత వారం రోజులుగా విశాఖలో జరుగుతున్న డాక్టర్ గాయత్రి కేసులో అయితే ఒక కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు. గత వారం రోజుల క్రితం తన భర్త సిద్ధార్థ తనకి తెలియకుండా తన 23 నెలల వయసున్న తన ఇద్దరి కవల పిల్లల్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. తనపై తన అత్త ప్రస్తుతం ఆమె ఆర్డబ్ల్యూఎస్లో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. తన మాపై కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా తనకి న్యాయం జరగలేదంటూ ఇటు మహిళా సంఘాలని మీడియాని ఆశ్రయించిన పరిస్థితిలో ఎట్టకేలకైతే పోలీసులు అయితే కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే వారం రోజుల తర్వాత గాయత్రి భర్త సిద్ధార్థ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తన పాప తన వద్దే ఉందని, చాలా సురక్షితంగా ఉందని, ఒక తండ్రిగా కిడ్నాప్ చేయాల్సిన అవసరం తనకి లేదు అని, అదేవిధంగా తన ఇద్దరు పిల్లలు భార్య బాధ్యత కూడా ఎప్పటికీ తనపైనే ఉందని, అదేవిధంగా ఇప్పటి వరకు ఎటువంటి విడాకుల కోసం మేము అప్లై చేయలేదంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ట్రూత్ న్యూస్ లైవ్ డిబేట్లో సిద్ధార్థ్ జాయిన్ అవుతున్నారు. మాట్లాడే ప్రయత్నించారు. సిద్ధార్థ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, గత వారం రోజులుగా చూడొచ్చు ఎవరైతే మీ భార్య ఉన్నారో డాక్టర్ గాయత్రి మీపై, మీ కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. మీ అమ్మాయిని వారికి తెలియకుండా వాళ్ళని బెదిరించి కిడ్నాప్ చేశారు అంటూ కూడా ఆమె చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఏం చెప్తారు సార్? ఆ ఆరోపణలన్నీ అన్ని అబద్ధాలే సార్. నేను ఏ రోజు కొట్టడం కానీ ఏవి చేయలేదు సార్. వెళ్ళాను, మాట్లాడాను, పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్తానని చెప్పాను. అప్పటికి తను అలౌ చేయకపోతే 2-3 సార్లు తను ప్రతిసారి వెళ్ళినప్పుడు అడిగాను సార్, పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్తాను, ఏదైనా కొనిస్తాను, నువ్వు వెళ్ళని ఇక్కడ ఉన్నావు కదా, నాకు ఆ రైట్ ఉంది, నీ ఫాదర్గా రైట్ ఉంది, నేను నా పిల్లల్ని తీసుకుని వెళ్తానని చెప్తే తను అగ్రీ చేయలేదు సార్. అండ్ దాంతో పాటు ఇంకొకసారి పిల్లలకి వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఫీవర్లు వచ్చినప్పుడు ఇంటిమేషన్ కూడా చేయలేదు సార్. పెద్ద పాపకి ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇంటిమేషన్ చేయలేదు సార్. ఆ రోజు కొంచెం గట్టిగా అడిగితే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని అడిగితే నాకు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి కళాఖండిగా చెప్పింది. అలా చెప్పేసరికి మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు? సార్ మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది సార్. 2017లో మ్యారేజ్ అయింది సార్. ఎస్, 2017లో మీకు మ్యారేజ్ అయితే ఈ పిల్లలు అసలు ఎప్పుడు పుట్టారండి? ట్విన్స్ కదా ఇద్దరు? అవును సార్, 2024లో పుట్టారు సార్. 26 అయితే అంటే 2 years అవుతుంది. మోర్ దెన్ 2 years అవుతుంది. జస్ట్ 2 years అవుతుంది. అంటే మీ ఇద్దరు కలిసే ఉండేవారండి? మీ భార్య మీరు ఎప్పటి వరకు కలిసి ఉన్నారు? అసలు విభేదాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి సార్? ఈ విభేదాలు స్టార్ట్ అవ్వడం మాత్రం లాస్ట్ మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యాయి సార్. ఎగ్జాక్ట్గా అయితే 2026 మార్చ్ అండి. ఎస్ సార్. ఓకే. అప్పటి నుంచి మీరు వేరువేరుగా ఉంటున్నారా సార్? సెపరేట్గా కలిసి ఉండేవాళ్ళం. మార్చ్ నుంచి తను మన లాస్ట్ మంత్ తను 17th పిల్లల్ని పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఓకే. ఇష్యూ స్టార్ట్ అయిందేమో లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయింది సార్. వాళ్ళ పేరెంట్స్ రావడం, వాళ్ళ అన్నయ్య రావడం, బెదిరించడం, హెరాస్ చేయడం, ఇంట్లో తలుపులు కొట్టడం, తాగేసి వచ్చేసి ఇవన్నీ చేశారు సార్. ఇప్పుడు పాపని మీరు తీసుకువెళ్ళారని మీరు ఒప్పుకుంటున్నారా సార్? పాపని మీరు తీసుకువెళ్ళారని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బలవంతంగా లాక్ వెళ్ళారు, కిడ్నాప్ చేశారు, వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాకుండా బయట లాక్ కూడా చేశారని చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? సార్ బేసిక్గా ఆ రోజు ఏం జరిగిందంటే నేను పిల్లల్ని బయటకు తీసుకున్నాను రిక్వెస్ట్ చేస్తా అంటే ఇవ్వలేదు సార్. సరే అంటే మీకు డేట్ గుర్తుందండి? ఏ రోజు? 1 minute సిద్ధార్థ్ గారు, డేట్ గుర్తుందా? ఇన్సిడెంట్ జరిగిన ఆ రోజు ఏ రోజైతే మీరు పాపను బయటకు తీసుకువెళ్ళారో డేట్ గుర్తుందా మీకు? డేట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు సార్. మండే అని గుర్తుంది. మేబీ మండే. ఓకే. ఏం జరిగింది చెప్పండి సార్. ఆ రోజు నేను మార్నింగ్ బేసిక్గా పిల్లల్ని ఆఫీస్కి వెళ్ళే ముందు పిల్లల్ని కలిసేసి ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను సార్. వెళ్ళినప్పుడు నేను బేబీని బయటకు పట్టుకుని వెళ్తాను, అట్లీస్ట్ కేక్స్ అవన్నీ కొనిస్తాను అని చెప్పేసి అంటే నీకు ఆ రైట్ లేదు అని చెప్పేసి అన్నారు. సో అలా నేను బేబీని ఇంటికి తీసుకుని వెళ్ళాను, కలిసాను. దాని తర్వాత బేబీ ఏడుస్తా అంటే సరే అని తీసుకుని వచ్చేసాను సార్. అది జరిగింది. నేను అక్కడ ఎవరిని కొట్టలేదు, ఏది చేయలేదు. బట్ వాళ్ళు అలా చేసి చెప్పారు. డోర్కి ఏమైనా లాక్ చేశారా మీరు బయటకు వచ్చే ముందు? డోర్ లాక్ చేశారా? లేదు సార్, నేనేం చేయలేదు సార్ అలా ఏమి. బేబీ ఎలా ఉంది? నాకు బేబీ బాగా ఉన్నట్టుంది, వీడియోలో కూడా కనిపిస్తున్నారు. బేబీ ఎలా ఉన్నారు మీతో? బేబీ సూపర్ ఫైన్ గా ఉన్నారు సార్, ఏ టెన్షన్ లేదు.
అంటే తానేం చెప్తుందంటే ఇద్దరు ట్విన్స్ అవ్వడం వల్ల ఈ పిల్లలు విడదీయడం వల్ల ఒక పాపకి హెవీ ఫీవర్ ఉంది, తను నా దగ్గర ఉంది, నేను నా కేర్లో ఉంది. కాకపోతే వేరే అమ్మాయిని ఆయన తీసుకువెళ్ళారు, తను ఎలా ఉందో తెలియట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు తనకు న్యాయం చేయలేదు, తన అమ్మాయిని తీసుకురావట్లేదు అంటూ కూడా ఆమె మీకు ఆరోపణలు చేస్తుంది. మరి ఏం చెప్తారు మీరు? సార్ దీనికి ఆరోపణలు చేస్తుందంటే ఇప్పుడు బేబీస్ ఇద్దరు బాగానే ఉన్నారు సార్. నా దగ్గర ఉన్న బేబీ 100% బాగానే ఉన్నారు. మీరు అలానే వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఎస్ ఎస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఐవీఎఫ్ బేబీస్ అయినా సరే ఇద్దరికి ఏ పోలికలు ఉండవు సార్. ఇద్దరు సెపరేట్గానే ఉంటారు అండ్ బాగా ఉంటారు. పెద్ద పాప అటాచ్డ్గా బాగా నాకు అటాచ్ ఉంటుంది, చిన్న పాప తనకి మదర్కి బాగా అటాచ్ ఉంటుంది సార్. ఓకే, మీరు డైవర్స్ అని అప్లై చేశారండి మీరు కానీ లేదంటే డాక్టర్ గాయత్రి గారు కానీ? సార్ ఎవరు డైవర్స్కి అప్లై చేయలేదు సార్. డైవర్స్కి అప్లై చేస్తే పిల్లల్ని ఎలా తీసుకుని రావడానికి కూడా రూల్ లేదు సార్. డైవర్స్ అప్లై లేదు కాబట్టి నేను ఫాదర్గా నాకు లీగల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను పాపని తీసుకుని వచ్చి నా దగ్గర ఉంచుకున్నాను సార్. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను సూటిమోటు మాటలతోటి ఇంటికి రానివ్వకుండా బయటే ఉంచేసి 1-2 hours బయట అలా నుంచుంటే అప్పుడు ఎలా చేసేవాళ్ళు సార్. అది కూడా ఎలా చేసినప్పుడు కూడా నా దగ్గర ఏ మొబైల్ ఫోన్ కానీ ఏది అలౌ చేయకుండా కిందే పెట్టేసి సర్వెంట్స్ తోటి అన్ని చెక్ చేయించేసుకుని నన్ను పైకి తీసుకునే పంపించేవాళ్ళు సార్. తను మీ మదర్పై కూడా ఒక ఎలిగేషన్ చేస్తుంది. ఎవరైతే మీ మదర్ ఉన్నారో ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పరిధిలో పనిచేస్తున్నారు కాబట్టి హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు, అంటే మీరు పోలీసుల నుంచి కూడా ఆమెను బెదిరిస్తున్నారు, తను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా డాక్టర్ గాయత్రి మీడియా సాక్షిగా చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? అసలు బెదిరించడానికి ఇక్కడ ఏముంది సార్? నేను ఫాదర్ ఉంది సార్. ఆ అమ్మాయిని ఇప్పుడు కాపురం వచ్చి చేయమంటున్నాం కానీ వద్దు అని చెప్పేసి ఎవరు అనలేదు సార్. ఆ అమ్మాయికి మీరు గాయత్రితో ఇప్పటికీ కలిసి ఉండడానికి మీకు ఓకేనా? మీకు కానీ మీ ఫ్యామిలీ? ఓకే సార్, ఓకే సార్. మరి స్పందన ఎలా ఉందండి? అటు నుంచి నాకు ఇష్టం లేదు, నేను ఉండను, నేను మీ అత్తగారి ఇంట్లో ఉండను, నాకు సంబంధం లేదు, నాకు ప్రాపర్టీస్ పిల్లల పేరు మీద రాయండి, అలా అయితే నేను సెపరేట్గా ఉంటాను, లేదంటే అది కూడా అవసరం లేదు నాకు, నేనైతే మీ ఫ్యామిలీ తోటి కలిసి ఉండను అని కళాఖండిగా చెప్పింది సార్. ప్రతిదీ నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి సార్. ఓకే, అంటే మీ ఫ్యామిలీతో కలిసి ఉండను కానీ మీతో కలిసి ఉంటానని గాయత్రి ఏమైనా చెప్పారా? ఉండను అని కూడా చెప్పారు సార్. నాతో మా అత్తగారు నాతో ఉండను అండ్ పేరెంట్స్ తో కూడా ఉండను. సార్ నీతో 1 సెకండ్, నీతో ఉండాలి అంటే నీ మీద ప్రాపర్టీ ఉండాలి, అది కూడా పిల్లలకి రాసి ఉంటేనే నేను ఉంటాను మీతోటి, లేదంటే నేను ఉండను. సిద్ధార్థ్ గారు మరొక విషయం చెప్పండి. ఆమె తీవ్ర ఆరోపణలు అయితే మీపై మీ తల్లిదండ్రులపై కూడా చేస్తుంది. మీది అరేంజ్డ్ మ్యారేజా లేదంటే లావణ్యది మీది లవ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్ సార్. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ నేను లవ్ చేసుకున్నాను, తర్వాత పెళ్లి చేసుకున్నాను. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అసలు ఎలా పరిచయం లావణ్య మీకు? సార్ తిను బేసిక్గా నా స్కూల్ మేట్ సార్. చిన్నప్పుడు 8th to 10th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ మేట్. తర్వాత మాకు ఏ కాంటాక్ట్స్ లేవు. తర్వాత 2016లో మాకు పరిచయం స్టార్ట్ అయింది త్రూ ఫేస్బుక్. 3 months రిలేషన్. దాని తర్వాత పెళ్లి అనేది చేసుకున్నాం సార్ 2017లో. అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటున్నారు, లవ్ మ్యారేజ్ అంటున్నారు, మరి అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా గట్టిగా ఉండాలి సార్. అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటున్నారు, లవ్ మ్యారేజ్ అంటున్నారు, మీ ఇద్దరి మధ్య మీకు మ్యారేజ్ అయ్యి ఐ థింక్ 2017 అంటే ఇంకా 10 years కూడా కంప్లీట్ అవ్వలేదు. అటువంటిది ఎందుకు మీ ఇద్దరి మధ్య ఎంత దూరం వస్తూ ఉంది? సార్ బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సార్, తనకు కొన్ని అఫైర్స్ అనేవి ఉన్నాయి సార్. అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్వశ్చన్ చేసేసరికి ఇలా తయారయ్యింది సార్. ఎలా చెప్తారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అఫైర్స్ ఉన్నాయనేది? నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఎవరెవరితోటి మాట్లాడుతుంది, ఎవరెవరితో చాట్ చేస్తుంది, ఏ టైంకి ఎక్కడికి వెళ్తుంది, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. సో అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్. అవన్నీ ఇప్పుడు కాదు సార్. నేను ఎప్పుడైతే కంప్లీట్గా తను వద్దు అనుకునే టైంకి నేను బయట పెడతాను సార్. కానీ ఇప్పుడైతే నేను బయట పెట్టను. యాజ్ ఏ ఉమెన్కి మనం మర్యాద ఇవ్వాలి కాబట్టి మనం ఇస్తాం సార్. అండ్ నా ఫ్యామిలీని వదులుకోవాలి, కిడ్స్ని సెపరేట్ చేయాలి, సింగిల్ ఫాదర్గా ఉండకూడదు అని చెప్పేసి నేను అవన్నీ ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు సార్. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు బేసిక్గా. అంటే చూడండి, మీడియా అంటే ట్రూత్ న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ సాక్షిగా కెమెరాల ముందు మీరు ఎవరైతే మీ భార్య ఉన్నారో ఆరోపణలు చేస్తున్నారు, వీటన్నిటికీ మీరు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు ఉంటేనే మీరు ఆరోపణలు చేయండి. దేనికైనా సిద్ధంగా ఉన్నారా మీరు?
మీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయా? సార్ మీ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయా? నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఓకే. ప్రూఫ్స్ లేకుండా నేను ఏం మాట్లాడాను సార్, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే కేసు నమోదైన తర్వాత స్టేషన్ నుంచి మీకు ఏమన్నా కాల్ రావడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని కలిసారు ఎవరన్నా రావడం జరిగిందా? సార్ కేసు జరిగినప్పుడు నా దగ్గరికి సిఐ అంటే బేసిక్గా ఇది ఎంబీపీ పోలీస్ స్టేషన్ అండ్ పరియర్లో వచ్చింది సార్. జూన్ 17న వచ్చినప్పుడు వాళ్ళు ఏమో పిల్లల్ని పట్టుకుని స్టేషన్కి రండి అని చెప్పేసి అన్నారు సార్. సరే మేడం నేను ఆఫీస్లో ఉన్నాను, ఈవినింగ్ వస్తాను అని చెప్పేసరికి వాళ్ళు నేను లేని టైంలో వాళ్ళు విత్ పోలీస్ ప్రొటెక్షన్ తోటి పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయారు సార్ ఎంబీపీ పోలీస్ స్టేషన్ సరౌండింగ్స్లో వితౌట్ ఇంటిమేషన్. నేను తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వెవరు మా ఇంటికి రావడానికి అని బయటికి తోస్తారు సార్. ఓకే. దాని తర్వాత ఒక 3 daysకి సిపిగా నేను సేమ్ డే ఆన్ 17th పిల్లల్ని ఎప్పుడైతే పట్టుకుని వెళ్తున్నానో నేను సిపి గారికి 100కి కాల్ చేశాను, సిపి గారికి కాల్ చేశాను. ఏదైనా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి సిపి గారు చెప్పారు. ఓకే. నేను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎంబీపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి పోలీసులు ఏమన్నారంటే మదర్ దగ్గర కిడ్స్ ఉన్నారు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. అదే ఓకే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ సినారియో డిఫరెంట్గా ఉంది సార్. అంటే మీ ప్రవర్తన సరిగ్గా లేదు, అసలు పిల్లలు కానీ తనని కానీ మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదంటే కూడా ఎవరైతే గాయత్రి గారు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? సార్ చిన్నప్పుడు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు సార్ నేనే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టేక్ కేర్. ఈవెన్ కేర్ టేకర్స్ కానీ వాళ్ళ ఇది కానీ ఏదైనా మెడిసిన్స్ కానీ ఏదైనా సరే నేనే తీసుకునేవాడిని ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. ఓకే. సో ప్రతి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఏవి వితౌట్ ప్రూఫ్స్ నా దగ్గర ఏమీ లేవు. ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడాను సార్. లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా సార్, మీరు ఇంట్లో పెద్దలు ఒప్పించే పెళ్లి చేసుకున్నారా లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దలు ఒప్పించారా? యాక్సెప్ట్ చేశారా మీ ఇంట్లో అసలు మీ మ్యారేజ్ని? సార్ ఫస్ట్ మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెద్దలను ఒప్పించుకున్నాం సార్. ఓకే. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేశారు సార్. అంటే మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ పేరెంట్స్ ఎవరైతే మీ పేరెంట్స్ ఉన్నారో ఈ పిల్లలు కానీ లేదంటే డాక్టర్ ఎవరైతే గాయత్రి ఉన్నారో తనని ఎలా ట్రీట్ చేసేవారు మీ మదర్ అండ్ ఫాదర్? సార్ మా పేరెంట్స్ వచ్చేసరికి బేసిక్గా ఉండేది వాళ్ళు విజయవాడలో ఉంటారు సార్. విజయవాడలో ఉండి ఇక్కడికి మన వైజాగ్ రావడానికి ఎప్పుడో ఐ మీన్ 6 months ఒకసారి వస్తూ ఉంటారు. అండ్ మా పేరెంట్స్ వచ్చేసరికి ఒక కూతుర్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేవాళ్ళు సార్. వన్ మోర్ ఇష్యూ. గత 7 రోజులుగా ఇటు మీడియా కానివచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కానివచ్చు, అదేవిధంగా మహిళా సంఘాలు ఎవరైతే గాయత్రి గారు ఉన్నారో తనకి సపోర్ట్గా ఉన్నారు, తన వెనకే ఉన్నారు. ఈరోజు విజయవాడలో కూడా తను రావడం జరిగింది, అక్కడ కూడా మీడియా సమావేశం పెట్టడం జరిగిన పరిస్థితుల్లో ఇటు మీడియా కానీ మహిళా సంఘాలు కానీ ఒక భర్తగా మీరేం చెప్తారు సిద్ధార్థ? సార్ ఇప్పుడు మహిళా మండలం వాళ్ళు వచ్చారు, ఓన్లీ లేడీ సైడే చూస్తున్నారు తప్ప జెంట్ సైడ్ అనేది ఆలోచించట్లేదు సార్. అది ఎంతవరకు న్యాయం? ఇద్దరు వైపులు ఆలోచించుకొని మాట్లాడాలి తప్ప ఏది ఒక సింగిల్ సైడ్ సింగిల్ పేరెంట్ లాగా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. సింగిల్ ఉమెన్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇద్దరు సైడ్ ఏంటి ప్రాబ్లం ఉన్నది క్లారిటీ తెచ్చుకుని మాట్లాడడం అనేది కంప్లీట్ డిఫరెంట్ సార్. అంటే ఇటు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఫైనల్గా విడిపోదాం అనుకుంటున్నారా లేదంటే కలిసి ఉందాం అనుకుంటున్నారా? సార్ విడిపోదాం అనుకుంటే ఇంతవరకు రాదు సార్. కలిసి ఉందామని చెప్పేసి మేము ఎంత ఉన్నా కూడా అమ్మాయి దగ్గరికి రావట్లేదు సార్. ఈవెన్ మేము అందరిని కలిసి మాట్లాడదాం అన్నా సరే దీనికి ఎలా వస్తూ ఉంటాం. నాకైతే ఇప్పటికీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నా సరే పిల్లల కోసం కలిసి ఉందామని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పటికి అవన్నీ పక్కన పెట్టి గాయత్రి గారు మీతో కలిసి రావడానికి వస్తే మీరు దానికి ఇచ్చే సెక్యూరిటీ ఏంటి సార్? ఇచ్చే సెక్యూరిటీ ఏంటి సార్? పిల్లల్ని ఎవరితో పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటాం వైఫ్ని కూడా అంతే ఈక్వల్గా చూసుకోవాలి కదా సార్. లేదంటే ఫ్యామిలీ ఎలా ఉంటుంది సార్? స్టాండర్డ్గా ఉంటుంది సార్. సిద్ధార్థ్ గారు ఒక విషయం చెప్పండి. మేము డాక్టర్ గాయత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, అవసరమైతే తనని ట్రూత్ న్యూస్ స్టూడియోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు వచ్చి ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మీరు ముందుకు వస్తారా? ఏమైనా కలిసి ఉండే ప్రయత్నం చేస్తారా? యాజ్ ఎ మీడియాగా మా ప్రయత్నం మేము చేస్తాం. నాకు కలిసి ఉండాలని ఇప్పటికీ మీరు తనతో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను సార్. అంటే చెప్పండి సార్. నేను సిద్ధంగా ఉన్నాను. తను చెప్పండి.
నేను సిద్ధంగానే ఉన్నాను సార్ తనతో కాపురం చేద్దామని. బికాస్ నాకు పిల్లల్ని అన్యాయం Yeah. చేయాలని నాకు లేదు. అండ్ నాకు పిల్లలు, ఫ్యామిలీ, వైఫ్ Yeah. అందరూ ఇంపార్టెంటే. తను ఇప్పటి వరకు ఏవేవి చేసిందో అవన్నీ పక్కన పెడితే, నాకైతే అవన్నీ పక్కన పెట్టేసి లైఫ్ మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేసుకుని హ్యాపీగా ఉందామని నేను అంటే మీరు అనుకుంటున్నాను సార్. డిబేట్ మధ్యలో తనపై కొన్ని ఆరోపణలు చేశారు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతా, ప్రస్తుతం ఒక భర్తగా నేను అది మీకు చెప్పకూడదు అన్నారు. అవన్నీ పక్కన పెట్టి ఇప్పటికీ తనతో కలిసి మూవ్ అవడానికి మీ పిల్లల కోసం మీరు రెడీగా ఉన్నారా? మీ పేరెంట్స్ నేను ready గా ఉన్నాను సార్. మీ పేరెంట్స్ బికాస్ Yeah, పిల్లల కోసం నేను ఎంతవరకైనా దేనికైనా Yeah. నేను రెడీగా ఉన్నాను సార్. దాంట్లో ఏ ఇష్యూస్ లేవు. కాపురం చేయడానికి నేను హ్యాపీగా చేసుకుంటాను. ఇష్యూస్ ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి కొత్త Yeah. లైఫ్ స్టార్ట్ చేసుకుని ఏ టెన్షన్స్ లేకుండా Yeah. హ్యాపీగా ఉండొచ్చు సార్. అండ్ నాకు ఏంటంటే అమ్మాయి వచ్చి హ్యాపీగా ఉంటుంది, అందరితో కలిసిపోయి ఉంటుంది అనుకుంటే ఇంకా Yeah. హ్యాపీగా ఉంటాను సార్. బట్ దానికి టైం పడుతుంది. బట్ ఐ అగ్రీ, తను హ్యాపీగా ఉండాలి అంటే నేను ఎక్కడి వరకైనా అసలు వెళ్ళాలి. అసలు గాయత్రి గారు మీకు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? నాకు గాయత్రి నుంచి వచ్చే డిబేట్స్ ఏంటంటే తనకైతే ప్రాపర్టీస్ కావాలి, తర్వాత అమౌంట్స్ కావాలి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైనాన్షియల్ గా కావాలి సార్. మా ఇద్దరి మధ్యన రిలేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ సేమ్ లైక్ Okay. ఏటీఎం మెషిన్. సో ప్రతిసారి తనకి ఏదైనా కావాలి అనుకుంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ Yeah. చేయాల్సి వస్తుంది సార్. ఇక టైంకి పిల్లలకి కానీ ఏవైనా నేను చేసుకున్నప్పుడు కూడా నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి అంటే నో అనుకుంటే ఇప్పుడు తనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఏ రోజు తను లోగా ఉన్నా సరే నేనే వెనకాల సపోర్ట్ చేసుకుంటూ బూస్టప్ ఇచ్చుకుంటూ వచ్చాను సార్. ఈవెన్ తను బీడిఎస్ చేసిన తర్వాత తన కెరియర్ కోసం నేను చాలా కష్టపడ్డాను, చాలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాను సార్. నేను మా పేరెంట్స్ని ఎదిరించుకుని తనకి ఏం కెరియర్ సపోర్ట్ ఇంపార్టెంట్ అనేది తనకి సపోర్ట్ ఫైనాన్షియల్ గా గాయత్రి గారు మీపై డిపెండ్ అయ్యారని మీరు చెప్తున్నారు. ప్రస్తుతం తను బీడిఎస్ చేశారు, ఒక డాక్టర్ గా ఉన్నారు, తన హౌస్ వైఫ్ కాదు, తన ఇన్కమ్ తనకు ఉంటుంది కదా. అలాంటప్పుడు మీకు ఎందుకు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? సార్ ఇక్కడ ఫైనాన్షియల్ గా డిపెండెన్స్ దేనికి వచ్చింది అంటే సార్ ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఇన్ టైమ్ లో పే చేయనప్పుడు, ఇన్ టైమ్ లో పేషెంట్ ఇప్పుడు Yeah. క్లినిక్ అనగా 24/7 Yes. ఒకలాగా ఉంటుంది కదా సార్. ఒక Yeah. రోజు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకసారి Yeah. బాగుంటది, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు Yeah. సపోర్ట్ అడిగేది సార్. అంటే ఇవి సో నేను ఇప్పటి వరకు ఏ రోజు నో అనుకోకుండా లేను, నో అనుకుండా తనకి ప్రతిరోజు ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాను. రైట్, సిద్ధార్థ్ గారు చెప్పండి, ఫైనల్ గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు? ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా గాయత్రి గారు చూస్తూ ఉంటారు. అసలు లైవ్ లో గాయత్రి గారు ఉన్నారు అనుకోండి, గాయత్రి గారితో మాట్లాడితే మీరు ఏం చెప్తారో ఒకసారి చెప్పండి. నాకైతే కలిసి కాపురం చేయాలని ఉంది సార్. యా తను అన్ని మర్చిపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటే నాకు ఇంకా హ్యాపీ సార్. నాకైతే పిల్లల్ని సెపరేట్ చేసుకుని ఉంచుకోవడం అనేది ఇష్టం లేదు. ఇద్దరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం మీ మహిళా మండలి కానీ, సిపి గారు కానీ, పోలీస్ స్టేషన్కి రమ్మన్నా సరే, లేకపోతే ట్రూత్ న్యూస్ వాళ్ళు కానీ సరే నాకు సపోర్ట్ చేసినందుకు, వాళ్ళ దగ్గర నేను వచ్చి కూర్చుని మాట్లాడమంటే మీరు కౌన్సిలింగ్ ఇస్తా అన్నా సరే నేను రెడీగా ఉన్నాను సార్. నేను వచ్చి చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ నాకు ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఇంపార్టెంటే. నాకు దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, దీంట్లో మా పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు ప్రతిసారి మా పేరెంట్స్ని డిఫేమ్ చేద్దాం అనుకుని చూస్తున్నారు. కొంచెం టీఆర్పీల కోసం దీనికోసం మమ్మల్ని రోడ్డు మీదకి లాక్కండి సార్. సార్ కిట్టు గారు, దీనికోసం నేను చాలా మీరు సపోర్ట్ చేసినందుకు ఇంతవరకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, అంటే మీడియా ఎప్పుడు కూడా టీఆర్పీ కోసం మాత్రమే పనిచేయదు, మానవ సంబంధాల కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అటు గాయత్రి గారితో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీ ఇద్దరిని కలిసి ఉండాలని మేమే కాదు యావత్ సమాజం అంతా కోరుకుంటుంది. ఎందుకంటే బంగారం అంటే ఇద్దరు చిన్న పిల్లలు, ట్విన్స్. చిన్న పెద్ద పాప మీ దగ్గర ఉంది, చిన్న పాప అక్కడ ఉంది. ఇద్దరు కూడా చాలా దూరంగా ఉన్నారు. తను బెంగ పెట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ఇద్దరు కలవాలి. దీని ద్వారా మా ట్రూత్ న్యూస్ ద్వారా, మీడియా ద్వారా మేము చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ముందుకు వచ్చి చాలా మందిలో ఉన్న సందేహాన్ని ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.